ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అబ్బాయి సత్య మీకు తెలుసా అండి? ఎందుకు తెలీదు? తెలుసండి. మా కోడల్ని ప్రాణాపాయం నుంచి కాపాడాడు. అలాగే ఒకసారి మా ఇంటికి రాత్రి సమయంలో వచ్చాడు. మరోసారి మేమెవ్వరం లేనప్పుడు వచ్చి అవని కాఫీ ఇస్తే తాగి అక్షయ్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయబోయాడు. మీ అబ్బాయి మాకు బాగా పరిచయం. ఈవిడ తీరు వింతగా ఉండేది. వాడు కాలేజీ రోజుల్లో అవని అని ఒక అమ్మాయిని ప్రేమించాడు. అవని కోసమే హైదరాబాద్ వచ్చాడు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకో అని కూడా చెప్పాను. ఒకరిని ఇష్టపడి మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఆ విషయాలన్నీ తెలిసి కూడా నన్ను ఎందుకు ఇంటికి పిలిచింది? ఈమె మనసులో ఏదో పెట్టుకుని నన్ను పిలిచింది. ఈ వ్రతంలో ఏదో జరగబోతోంది. అవనికి ఏదో ఇబ్బంది కలగబోతోంది. మా అవని పరిచయమే అంట కదా, మరి కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారేంటి? ఏమీ లేదండి, ఇది నేను ఊహించలేకపోయాను. నేను ఊహించానండి. అదేనండి, అవని నా కోడలని మీకు తెలియకపోవచ్చు. మీరు సత్య అమ్మని నాకు ముందే తెలుసు కదా, అందుకే అలా అన్నాను. సత్య అంటే అత్తయ్యకి కోపం. మరి సత్య వాళ్ళ అమ్మగారిని ఎందుకు పిలిచింది? అత్తయ్య, పూజ దగ్గరికి వెళ్దామా? ఈవిడ్ని పిలవడం నీకు సంతోషమే కదా? సంతోషమే అత్తయ్య. పదండి వెళ్దాం. ఏంటండి మీకు చెమట్లు పట్టేశాయి? ప్రభావతి గారు, ప్రభావతి గారు, ప్రభావతి గారు, ఆగండి ఒక్క నిమిషం. ఏంటండి? నా కోడలు అవరిని చూడగానే మీరెందుకంత కంగారు పడ్డారు? నేనెందుకు కంగారు పడతాను? అలాంటిదేం లేదే. నిజం చెప్పండి. ఏ నిజం? మీరు గుడిలో నా దగ్గర చెప్పిన నిజం. దేని గురించి అడుగుతున్నారు? మీ అబ్బాయి కాలేజీలో అవనిని ప్రేమించాడని చెప్పారు కదా, ఆ అవని నా కోడలే కదా? సత్య ఇష్టపడింది మా ఇంటి అవనినే కదా? అందుకే కదా మీ అబ్బాయి మా అవనికి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తున్నాడు. తన వలన మా కుటుంబానికి ఏదో మంచి జరిగిపోయినట్టు, మీ కొడుకు ఏదో ఉద్ధరించేస్తున్నట్టు నా కొడుకు అనుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని నమ్ముతున్నాడు. ఇద్దరూ కలిసి నా కొడుకుని, నా కుటుంబాన్ని మోసం చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కారణం ఇదే. మీ వలన నిజాలు బయటకి రావాలి, అందరి ముందు తెలియాలి. నిజం చెప్పండి. చెప్తానండి. ఇంత దూరం వచ్చిన తర్వాత, మీరింతలా అడిగిన తర్వాత నేను చెప్పకుండా ఎలా ఉంటాను? నా కొడుకు ఇష్టపడింది అవనీనే. నా కొడుకు ప్రేమించింది అవనీనే. కానీ ఆ అవని ఈ అవని కాదు.
అవని మీ కోడలు కాదు. ఆ అవని మీ శ్రీకర్ భార్య కాదు. తను వేరు, మీ కోడలు వేరు. ఇద్దరి పేర్లు ఒకటే కావడం వల్ల మీరు పొరపాటు పడుతున్నారు. అబద్ధం, అంతా అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు, మాట మారుస్తున్నారు. ఏమైంది మీకు? ఎందుకు ఇలా అనుమానిస్తున్నారు? తప్పు కదా. నా కొడుకుని మీరొక మాట అన్నా పర్లేదండి. బంగారం లాంటి కోడల్ని అలా ఎలా అనగలుగుతున్నారు? ఇది మీ పెద్దరికానికే మచ్చ. అయితే ఆ అవని ఎవరో నాకు చెప్పండి, నేను వెళ్ళి కలుస్తాను. ఎలా చెప్తానండి? మరో ఆడపిల్ల జీవితం నాశనం అయిపోదు. పాలలాంటి ఈ కుటుంబంలో మీకొచ్చిన అనుమానం విషపు చుక్క లాంటిది. దయచేసి అపార్థం చేసుకోకండి. ఈమె ఖచ్చితంగా అబద్ధం చెప్పింది. వ్రతమయ్యేలోపు నిజం బయటపడుతుంది. ఈరోజు ఎలాగైనా దీన్ని దెబ్బ కొట్టాలి. ఈ వ్రతాన్ని ఆపేయాలి. వ్రతం మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది కదా. నేను కూడా మీతో ఆడతాను. సరే, కళ్ళగంతులాట ఆడదాం. థ్రిల్ ఉంటుంది. నీ ఇష్టం. కర్చీఫ్ ఉందా చింటూ? ఉంది. ముందు నీకు కట్టనా అక్షయ? సరే శౌర్య. ఏదో రకంగా నిన్ను కింద పడేస్తా. అప్పుడు నీకు దెబ్బలు తగులుతాయి. నువ్వు గట్టిగా అరిస్తే అందరూ బయటకు వస్తారు. వ్రతం అంతా డిస్టర్బ్ అవుతుంది. మా గ్యాంగ్ ఆనందపడుతుంది. ఓకే, రెడీ? 1 2 3. అక్షయ 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 ఇట్రా. అక్షయ ఇట్రా, నన్ను పట్టుకో. అక్షయ అక్షయ ఇటు ఇటు. ఇక్కడ నన్ను పట్టుకో అక్షయ. అక్షయ ఇట్రా ఇట్రా ఇట్రా. అక్షయ 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 ఇటు ఇటు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.